విదర్భ దేశాన్ని భీష్మకుడనే రాజు పరిపాలిస్తుండేవాడు. ఆ రాజుకి రుక్మరథ, రుక్మకేతు, రుక్మబాహు, రుక్మనేత్ర అనే 5 కుమారులు. వీరికి రుక్మిణి అనే సోదరి ఉంది. రుక్మిణీదేవి జన్మించినప్పటి నుండి భీష్మకుడు ఎంతో ఆనందంగా ఉండేవాడు. రుక్మిణీదేవి శరత్కాల చంద్రబింబం వలె దినదిన ప్రవర్ధమానమవుతూ ఉంది. వసుదేవనందనుడు శ్రీకృష్ణుడు రుక్మిణీదేవి గురించి విని ఆమె తన భార్య కావాలనుకుంటాడు. అదేవిధంగా రుక్మిణీదేవి కూడా శ్రీకృష్ణుడి గురించి విని శ్రీకృష్ణుడే తన భర్తగా పొందాలని అనుకుంటుంది. రుక్మిణీదేవి పెద్దలు దీనికి అంగీకారం తెలిపి పెళ్లి దిశగా పనులు మొదలు పెడుతున్నారు. రుక్మి ఈ మాటలు విని తన సోదరి పెళ్లి శిశుపాలుడికి ఇచ్చేయాలని తీర్మానిస్తాడు. రుక్మి ఆ వివాహానికి ముహూర్తం కూడా పెట్టిస్తాడు. ఈ విషయం తెలుసుకుని రుక్మిణీదేవి చాలా చింతిస్తుంది. కొద్దిసేపు ఆలోచించి తన శ్రేయస్సు కోరే అగ్నిద్యోతనుడు అనే విప్రవర్యుని రప్పించి తన మనసు విప్పి విషయం చెప్పి ద్వారకాపురమునకు వెళ్ళి శ్రీకృష్ణుడుకు తన అభీష్టము తెలిపి ముహూర్తానికి ముందు ఇక్కడికి వచ్చి తనని చేపట్టమంటుంది. అగ్నిద్యోతనుడు ద్వారకకు వెళ్ళి రుక్మిణీదేవి పలికిన పలుకులు శ్రీకృష్ణుడికి విన్నవిస్తాడు. అంతేగాక శ్రీకృష్ణుడికి ఆ విప్రవరుడు రుక్మిణీదేవిని ఏ విధంగా చేపట్టాలన్న ఆలోచన ఈ విధంగా చెబుతాడు. యదువంశనందన రుక్మిణీదేవి వారి వంశంలోని వారి ఆచారం ప్రకారం పెళ్లి కుమార్తె పాణిగ్రహణానికి ముందు నగరం పొలిమేరల్లో ఉన్న దేవాలయానికి గౌరీ పూజకొస్తుంది. ఆ సమయంలో నువ్వు ఆమెను తీసుకుని వెళ్ళవచ్చు. ఆమెతో పాటు ఎవ్వరూ ఉండరు కావున యుద్ధము జరిగే ప్రసక్తి కూడా ఉండదు. శ్రీకృష్ణుడు అందుకు అంగీకరిస్తాడు. వారిరువురు విదర్భ దేశం వైపు బయలుదేరుతారు. అగ్నిద్యోతనుడు రుక్మిణీదేవి వద్దకు వెళ్ళి శ్రీకృష్ణుడితో జరిగిన సంభాషణ చెప్తాడు. శ్రీకృష్ణుడు ఆమెను సర్వలోకేశ్వరీదేవి దేవాలయంలో కలవనున్నట్లు కూడా చెప్తాడు. అనుకున్న ప్రకారం రుక్మిణీదేవి నగర పొలిమేరుల్లో ఉన్న సర్వలోకేశ్వరి ఆలయానికి వస్తుంది. రుక్మిణీదేవి ఆ దేవాలయంలో అమ్మవారిని ఈ విధంగా ప్రార్థిస్తుంది. నమ్మితి నామనంబున సనాతనులైన యుమామహేషులన్ మిమ్ము పురాణ దంపతుల మేలు భజింతు గదమ్మ మేటి పెద్దమ్మ దయాంబు రాశిది గదమ్మ హరింబతి సేయమ్మనిన్ నమ్మిన వారికి ఎన్నటికీ నాశము లేదు గదమ్మా ఈశ్వరి. ఆ విధంగా అర్చనలు పూర్తి చేసి తిరిగి రాజధాని వైపు వస్తోంది. రాజధాని వీధులలో అనేక రాజ్యాల రాజులు ఉన్నారు. అందరూ చూస్తూ ఉండగానే శ్రీకృష్ణుడు ఆమెని తన రథం మీద ఎక్కించుకొని హుటాహుటిన ద్వారక వైపు బయలుదేరుతాడు. రుక్మిణీదేవిని తీసుకుని వెళుతున్న శ్రీకృష్ణుని చూసి అందరూ తెల్లబోయారు. తేరుకొని శ్రీకృష్ణుని మీద యుద్ధానికి బయలుదేరారు. అప్పుడు బలరాముడు మొదలైన వీరులు ఆ రాజులను చల్లా చెదురు చేశారు. ఆ రాజులు వెనుతిరిగి పిక్కబలం పడుతూ శిశుబాలను చూసిన ఆయన బతుకుంటే కదా భార్య, ఇప్పుడు ఇంటికి వెళ్ళి మరో రాచిక నేను పెళ్లి చేసుకోమని చెబుతారు. కానీ రుక్మి తన సేనతో దూకుడుగా వెళ్ళి శ్రీకృష్ణుని రథం ఎదురుగా నిలిచి దండయాత్ర చేస్తాడు. అనేక విధాల శ్రీకృష్ణుడు దుర్భాషలాడి బాణాలు విడుస్తుంటే శ్రీకృష్ణుడు ఒక్క బాణం విసిరి వాడి ధనుస్సు ఖండించాడు. మరికొన్ని శరాలతో గుర్రాలను చంపాడు. శిశుపాలుడు పరిగా గద అదిగా గల అనేక ఆయుధాలు విడుస్తుంటే శ్రీకృష్ణుడు అన్నింటినీ ఛేదిస్తాడు. శ్రీకృష్ణుడు రుక్మి శిరస్సు ఖండించదలుస్తుంటే రుక్మిణీదేవి శ్రీకృష్ణుని పాదాలపై పడి తన సోదరుని క్షమించి విడిచిపెట్టమంటుంది. శ్రీకృష్ణుడు శాంతించి రుక్మికి తల గొరిగించే సన్మానం చేస్తాడు. అది చూసి రుక్మిణీదేవి విచారిస్తుండగా బలరాముడు రుక్మిణీదేవిని ఓదారుస్తాడు. ఆ తర్వాత శ్రీకృష్ణుడు రుక్మిణీదేవిని ద్వారకకు తీసుకుని వెళ్తాడు. ద్వారకకు వెళ్ళాక అక్కడ పెద్దలు విద్యుక్తంగా రుక్మిణీ శ్రీకృష్ణులకు వైభవంగా వివాహం జరిపిస్తారు. శ్రీకృష్ణుని పట్ల రుక్మిణీదేవికి ఉన్న భక్తి ప్రపత్తులను తెలిపే అద్భుతమైన ఘట్టం శ్రీకృష్ణ తులాభారం. సత్యభామాదేవి వద్ద ఉన్న సమస్త సంపదలకు తొలతూగుని శ్రీకృష్ణుడు రుక్మిణీదేవి సమర్పించిన చిన్న తులసీ దళానికి తూగుతాడు.